చేతబడి, చిల్లంగి, బాణామతి లాంటివి తమ కుటుంబంపై చేస్తున్నారని ఎంతో మంది మిగతా వారిపై దాడులు చేయడం చూశాం. కానీ సొంత తల్లిదండ్రులే తమపై చేతబడి చేస్తున్నారని ఇంట్లో నుంచి తరిమేశారు సుపుత్రులు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగిలో జరిగింది. మంత్రాలకు చింతకాయలు రాల్తాయని నమ్మేవారు ఈ కాలంలో ఇంకా ఉన్నారు. అవును, ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ కొంతమంది చేతబడి క్షుద్ర పూజలను నమ్ముతున్నారు. అలా నమ్మి ఇంట్లో నుంచి సొంత తల్లిదండ్రులనే గెంటేశారు ముగ్గురు కొడుకులు. ఈ ఘటన నార్సింగిలో వెలుగు చూసింది. తాము కష్టపడి కట్టుకున్న ఇంట్లో నుంచి తమనే గెంటేయడంతో ఆ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కూతురు వద్ద తలదాచుకుంటున్నారు. తమ ఇంటిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. నార్సింగిలో ఎర్రిగొల్ల బాలమల్లయ్య, శారదా దంపతులు జీవిస్తున్నారు. బాలమల్లయ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరికి బాలరాజు, శివకుమార్, కృష్ణ అనే ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వాళ్లందరికీ ఘనంగానే పెళ్లిళ్లు చేశారు బాలమల్లయ్య దంపతులు. అందరూ జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో 6 నెలల క్రితం బాలమల్లయ్య పెద్ద కొడుకు బాలరాజు కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇదే సమయంలో బాలమల్లయ్య దంపతుల గదిలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించాయి. దీంతో వాళ్లే క్షుద్ర పూజలు చేసి తమ కుమారుడి మృతికి కారణమయ్యారని ఇంట్లో నుంచి గెంటేశారు. ఫలితంగా దిక్కుతోచని స్థితిలో వారు హయత్ నగర్లో ఉంటున్న తమ కూతురి వద్ద తలదాచుకుంటున్నారు. తమ కష్టార్జితంతో కట్టుకున్న ఇంట్లో నుంచి కుమారులే నింద మోపి గెంటేశారని, తిరిగి తమను ఇంటికి చేర్చాలంటూ వృద్ధ దంపతులు అధికారులను ప్రాధేయపడుతున్నారు. తమకు ప్రతి నెల వచ్చే పెన్షన్ పత్రాలను లాక్కున్నారని బాలమల్లయ్య ఆరోపించారు. గత 6 నెలలుగా కూతురు వద్ద తలదాచుకుంటున్న వీరు తమకు న్యాయం చెయ్యాలంటూ రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి, నార్సింగ్ పోలీస్ స్టేషన్తో పాటు గండిపేట తహసీల్దార్ల చుట్టూ తిరుగుతున్నారు. తమ పేరిటి ఉన్న ఇంట్లో నుంచి గెంటివేయటం చట్ట ప్రకారంగా ఎలా చెల్లుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా న్యాయం చెయ్యాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.